సర్వమానవాళి రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు. మిమ్మల్ని ఎలా కలుసుకోవడానికి ప్రభు మాకిచ్చిన ఇతర మతాల వారిని రెచ్చగొట్టి యేసుక్రీస్తు భారతదేశం వచ్చి విద్యలు నేర్చుకున్నాడని, యేసుక్రీస్తుకు పెళ్ళయిందని వాటి మీదకి వెళ్తుందో అప్పుడు రక్షణ మనకి దూరం అయిపోతుంది. ఇప్పుడు ఏ క్రైస్తవుడిని అడిగినా నేను క్రీస్తునందే విశ్వాసంలో ఉంటే నూనె రాసి ప్రార్థన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని వాక్యం చెప్తుంది. చేసిన కార్యాలను వస్తువులకు ఆపాదించి వ్యాపారం చేసుకుంటుంటే క్రైస్తవులు ఏమాత్రం ఆలోచించకుండా మోసపు గుర్తింపు కోసం, అడ్రస్ కోసం మాత్రమే పెడతారు. కాకపోతే కొందరు మా చర్చి పేరు బైబిల్లో ఉంది కాబట్టి మేము ఫలానా ఆయన సహవాసం, ఫలానా వారికి చెందిన వారం అని చెప్పుకుంటుంటారు. ఆదిమ సంఘంలో కూడా ఇలాంటి సమస్య తలలో, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన మాత్రమే రక్షణ దొరుకుతుంది అని అర్థం. రక్షణ అంటే బాప్తిజమం పొందే విధానం మీదకి వెళ్ళిపోయింది. ఓ క్రైస్తవుడా, నీ విశ్వాసం ఎక్కడ నమ్ముతుంటారు? వీరి విశ్వాసం యోర్దాను నీటి మీదకి వెళ్ళిపోయింది. కొందరు ఎవరో భక్తుని సమాధి దగ్గర ఉన్న